శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన ఈశావాస్యోపనిషత్తు శంకర భాష్యంతో సహా కలిపి చూసుకుంటూ వస్తూ ఉన్నాము. పోయిన వారము మనము ముఖ్యంగా 8వ మంత్రము పూర్తి చేసుకుని ఇంకా తర్వాత 9వ మంత్రం నుంచి చెప్పబోతున్న విషయాల గురించి కొంత అవతారిక లాంటిది మన గురువు గారు ఇచ్చారు. దాన్ని చూసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈశావాస్యోపనిషత్తులో మొత్తము మనకు 18 మంత్రాలు ఉన్నాయి. 18 మంత్రాల్లో 8 మంత్రాలు ఇక్కడ సహ పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అని ఏది చెప్తూ ఉన్నారో ఈ మంత్రం వరకు ఈ మొదటి 8 మంత్రాలు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత 9వ మంత్రం దగ్గర నుంచి మొదలుపెట్టి 18వ మంత్రం వరకు అంటే 10 మంత్రాలు కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి ఎవరెవరో చూసుకుని ఆ విధంగా దీన్ని వినవలసి ఉంటుంది. ఇవాళ నుంచి పోయిన వారం కొంత మొదలు పెట్టుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి చెప్పుకుంటున్నది కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము. కర్మ దాంతోపాటే ఉపాసన. కర్మ ఉపాసనలతో ఇహపరాలను సాధించాలనుకుంటున్న వాళ్ళ కోసము ఇంక ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో దానికోసము ఇక్కడి నుంచి వినవచ్చు. అయితే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు మాత్రము ఇక్కడి నుంచి చేయవలసింది ఏమీ లేదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం వినొచ్చు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రపంచంలో వీళ్ళు ఎక్కువ ఉంటారు. మన చుట్టూ ఉంటారు. మన ఇంట్లో కూడా ఉంటారు. ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో కర్మలు చేసుకుంటూ ఇవన్నీ నేను సాధించాలి, నాకు ఇవన్నీ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు చతుర్విధ పురుషార్థాలు అంటారు. అందులో ముఖ్యంగా ధర్మార్థ కామాల కోసము ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళెవరెవరు ఏం చేస్తూ ఉన్నారు అని మనకు తెలుసుకోవడం కోసము జనరల్‌గా. స్పెసిఫిక్‌గా మన గురించి ఏమి అంటే మన మార్గం ఇది కాదు అని గుర్తు చేసుకోవడం కోసం. ఎప్పుడైనా మనసు వీటి కోసం ఆలోచించిందంటే ఓహో! ఇక్కడి నుంచి 9వ మంత్రం దగ్గర నుంచి చెప్పినవన్నీ కర్మిష్ఠుల కోసము, ఉపాసకుల కోసం కదా! నా కోసం కాదు గదా! అని గుర్తు చేసుకొని వెంటనే మళ్ళీ పైకెళ్ళి ఇక్కడ కూర్చోవడం కోసం. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఈ కింద చెప్పినవన్నీ చూసుకుంటూ ఇవి నా మార్గం కాదు అని తెలుసుకోవడం కోసము మన చుట్టూ ఇటువంటి వాళ్ళుంటారు అని జనరల్ అవేర్‌నెస్ కోసం మాత్రమే వినండి. కర్మ మార్గంలో, ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు మీకోసం చెప్తూ ఉన్న మంత్రాలు కాబట్టి వాటిని తెలుసుకుంటూ ఉండండి. కాబట్టి ఎవరెవరో మీకు తెలిసే ఉండాలి ఈ పాటికి. మీరు మోక్షం కోరుకుంటున్నారు. ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆత్మ వైపుకు వెళ్ళాలనుకుంటున్నారు. చిత్తశుద్ధితో ఆచరణ మొదలుపెట్టారు. ప్రాపంచికమైన మోహాలు తగ్గిపోతూ ఉన్నాయి. కోరికలు తొలగిపోతూ ఉన్నాయి. అటువంటి మనస్థితిలో ఉన్నారంటే మీరు ఓన్లీ ఊరికినే వింటూ ఉండండి. అయితే ఇంక ప్రపంచంలో ఏదైనా సాధించాలి. నాకు గొప్ప లోకాలు కావాలి. గొప్ప అనుభవాలు స్వర్గాది లోకాలన్నీ కావాలి అని అనిపిస్తే మీరు ఇంకా ఇక్కడి నుంచి వింటూ ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఈ రెండే ఉంటాయి. మొత్తం కలిపి జ్ఞాన మార్గమో లేదా కర్మ మార్గమో అని రెండే 2 నిష్టలుంటాయి. జ్ఞాన నిష్ట లేదా కర్మ నిష్ట అని రెండే ఉంటాయి మనకి. మన వేదము మనకిచ్చే ఫలాలు ఈ రెండే. మన వేదం మనకిచ్చే ఫలాలు ఒకటి జ్ఞాననిష్ట జ్ఞాన మార్గం చూపిస్తుంది. ఒకటి కర్మనిష్ట కర్మ మార్గం చూపిస్తుంది. ఈ రెండిటితో కూడా వాడు ఏ విధంగా బాగుపడొచ్చు అని చెప్తుంది. వాటిని మనం అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది. వేదము 2 విషయాలు అందులో పెట్టి చెప్తుంది. 2 చెప్తుంది. అందరికీ చెప్పవలసి ఉంటుంది. వేదానికి ఆ బాధ్యత ఉన్నది మరి. ప్రతి వాళ్ళకి కావలసింది చెప్పడం కోసమే మరి వేదం ఉన్నది. అది పైగా అక్కడ
హెడ్డింగ్ లాగా రాసి ఇది జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసము, ఇది కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పదది. అది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది. దాన్ని చదువుకుంటూ ఉన్న వాళ్ళకు అర్థమవుతూ ఉండాలి. ఎందుకైనా మంచిది అని మన గురువులు వాటిని ఈ విధంగా విభాగం చేసి చూపిస్తూ ఉంటారు. ఈ ఈశావాస్యోపనిషత్తు కావాలంటే ఇక్కడి నుంచి పైన హెడ్డింగ్ ఇక్కడ ఈశావాస్యం ఇదం అని మొదలుపెట్టే కన్నా ముందు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసము అని ఇక్కడ రాసి స్టార్ట్ చేసి, తర్వాత ఇక్కడ 9వ మంత్రం కన్నా ముందు కర్మోపాసన మార్గంలో ఉన్న వాళ్ళ కోసము అని చెప్పొచ్చు. కానది చెప్పదు. కాబట్టి ఉన్న విషయం ఏంటో చదివి అర్థం చేసుకుని, దాన్ని భావన చేసి, ఆచరించి, అనుభవంలోకి తెచ్చుకుని, ఏవేవి ఎక్కడెక్కడున్నాయని అటువంటి దీర్ఘదర్శనం కలిగిన గురువులు మనకు దాని గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు జరిగిందేంటంటే, ఇంతవరకు మనం చూసుకున్న దాంట్లో మొదటి మంత్రంలో జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా చెప్పిందది. ఇదంతా ఈశ్వరమయము. అది నువ్వు కాక ఎవరు? కాబట్టి ఆత్మానుభవం పొందు అని చెప్తూ ఉన్నది. తర్వాత కాదండి నాకు అనంతమైన కాలము బ్రతికుండాలని కోరిక ఉన్నది. నేను చిరకాలం బ్రతికుండాలి, కర్మలు చేస్తూ ఉండాలి అని కోరుకున్న వాళ్ళకి, చేస్తే చేసావు కర్మలు నువ్వు చిరకాలం బ్రతికుండాలంటే ప్రయత్నం చేసుకో గానీ, నువ్వు ఆ కర్మలకు తగలకుండా పనులు చేస్తూ ఉండు అని రెండో మంత్రంలో చెప్పారు. చెప్తూ వెంటనే ఒకవేళ నువ్వు కర్మలకు తగులుకున్నావంటే మాత్రం ఆఖరి లోకాలన్నీ అంధత్వం, తమస్సుతో నిండిన లోకాలన్నీ వస్తాయి. ఆత్మహత్య చేసుకున్నావంటే అని బెదిరిస్తూ, కాబట్టి అసలు ఆత్మతత్వం అంటే ముందేంటో నువ్వు తెలుసుకో అని చెప్తూ, ఇక్కడి నుంచి ఒకవేళ నువ్వు భూతాలన్నిట్లో నిన్ను నువ్వు చూసుకున్నావనుకో, భూతాలన్నింటిని నీలో చూసుకున్నావనుకో, ఆ తర్వాత మంత్రంలో భూతాలన్నింటిని నువ్వుగానే చూసుకున్నావనుకో అని చెప్తూ, ఆ తర్వాత మంత్రంలో భూతాలు లేవు, నువ్వు లేదు, 2 ఒకటే అని చెప్తూ, కాబట్టి ఇక్కడుండు. ఇంతవరకు ఉన్నావంటే నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నట్టు అని చెప్తూ వచ్చింది. ఈ విషయాలు మనము ఈ భాష్యంలో చూసుకుంటూ వచ్చాము. మనకు ఉంటే ఈశావాస్యమిదం సర్వం మా గృదః కస్యస్విద్ ధనం అని చెప్పుకుంటూ, ఎవరైతే సర్వ కోరికలను పరిత్యాగం చేయగలరో, జ్ఞాననిష్టతో ఉండగలరో, జ్ఞానమే కావాలి నాకు అనుకుంటూ ఉండగలరో, వాళ్ళ కోసము ముఖ్యంగా ప్రథమమైన వేదార్థంగా, వేద ఫలంగా చెప్తూ వచ్చింది. ఆ జ్ఞాన మార్గము, జ్ఞాననిష్ట ప్రథమ వేద ఫలము. అయితే అజ్ఞానం ఉన్నది, జీవించాలన్న ఇచ్ఛ ఉన్నది. ఈ 2 ఉన్నాయంటే, ఈ కాంబినేషన్ ఉన్నదంటే మాత్రం చాలా రోజులు బ్రతికుండాలి అని అజ్ఞానం ఉన్నది అంటే మాత్రం జ్ఞానానికి అవకాశం లేదు. అది అసంభవం కాబట్టి, సరే మరి కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషత్ అని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇది రెండో ఫలము. మనం వేదము మనకిచ్చే రెండో ఫలం అది. ఇప్పుడు ఈ 2 నిష్టల విభాగము ఆ 2 మంత్రాల్లో చూపించి, మనకు ఈ ఈశావాస్యం ఏం చెప్తూ ఉన్నదో, అదే విషయము బృహదారణ్యకం కూడా చెప్తూ వస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇదే విషయము శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా, ఆ మంత్రాల్లో కూడా ఇదే చెప్తారు. ఎక్కడైనా సరే ఈ 2 చెప్తూ వస్తూ ఉంటారు. ఒకవేళ జ్ఞానానికి అవకాశం ఉంటే వాడికి ఏమి కలుగుతుంది అని, అది యూజువల్‌గా జ్ఞాననిష్టతో ఉన్న వాళ్లకు, ఆ సన్యాసులకు, ఇదిగో ఆసురీ లక్షణాలున్నాయంటే మాత్రం నువ్వు అసుర లోకాల్లో పోయి పడతావు అని ఆ అవిద్వత్తును నిందిస్తూ ఉన్న నెపం ద్వారా వాళ్లకు జ్ఞానబోధ చేస్తూ అటువైపుకు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సహపర్యగాత్ అని అసలు ఎటువైపుకి వెళ్ళాలి అంటే ఇది ఆత్మస్వరూపం, దీని దగ్గరికి వెళ్ళు అని చెప్తూ ఉంటుంది. కాబట్టి అసుర్యానామతే లోకాః సహపర్యగాత్ అని
ఈ మూడో మంత్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎనిమిదో మంత్రం వరకు సహపరిగాత్ శుక్రమకాయం వరకు అది ఆత్మ యొక్క యాథాత్మ్య తత్వం గురించి చెప్తూ ఉంటుంది. దానికి ఎంత సిస్టమ్ ఉంటుందంటే, ముందు జ్ఞాన మార్గం, తర్వాత కర్మ మార్గం చెప్పి ఈ 2 రకాలు ఉంటాయిరా అని జ్ఞానులకు జ్ఞాన మార్గం, కర్మ మార్గం ఉంటాయని 2 మంత్రాల్లో చెప్పి, మూడో మంత్రం నుంచి ఆ కర్మ మార్గాన్ని నిందిస్తూ ఒక మంత్రంలో చెప్పి, ఆ తర్వాత ఆత్మ గురించి కొంచెము 4, 5 మంత్రంలో చెప్తూ, 6, 7 మంత్రంలో ఏ విధంగా ఆత్మను దర్శించాలి బయట అని చెప్తూ, ఆ తర్వాత లోపల ఆత్మతత్వం ఏంటి అని, అది ఇంతవరకు మొత్తము జ్ఞాన మార్గంలో ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే అది ఉపదేశిస్తూ ఉన్నది. ఇది చెప్తూ ఉన్న సమయంలో కావాలనే అది తెలిసే ఈ లోకాలన్నీ చీకట్లతో, గుడ్డితనంతో నిండి ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న జనులు అందులో భయపడతారు అని కావాలనే మొత్తాన్ని నిందిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దీని పేరు అర్థవాదము. ఒకటి చాలా మంచిది అని చెప్పాలంటే మిగిలినవన్నీ మంచివి కావు, చాలా దుర్మార్గమైనవి అని దూషించవలసి ఉంటుంది. ఒకదాన్ని గురించి గొప్పగా చెప్పాలి అన్నప్పుడు దాని గురించి గొప్పగా చెప్తూ పక్కన వాటి గురించి తగ్గించి మాట్లాడడం, వాటిని నిందించడము ఇటువంటివి చేయవలసి వస్తుంది. ఆ రకంగా ఈ లోకాలన్నింటినీ నిందిస్తూ ఆత్మను మాత్రం గొప్పగా చెప్తూ ఉన్నది. ఎందుకు మనం ఇది క్లారిఫై చేసుకోవాల్సొస్తుంది అంటే, ఈ లోకాలన్నిటిని అది ఇక్కడ నిందించినా గూడా జ్ఞానులు మర్చిపోరాని విషయం ఏంటంటే, లోకాలని వేరేవి లేవు. అది కూడా ఆత్మయే. అది గూడా నా స్వరూపమే. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావంటే, ఆత్మహత్య చేసుకున్న జనులు పోయి పడే ఆ గుడ్డి చీకట్లలో పడతావని చెప్పినప్పుడు, అది చెప్తూ ఉన్న టోన్‌ని గాని, అది చెప్తూ ఉన్న మ్యాటర్‌ని గాని మనము పూర్తిగా 100% నమ్మొద్దు. అక్కడికి వెళ్ళొద్దు అని అప్పుడప్పుడే జ్ఞాన మార్గంలోకి వెళ్తూ ఉన్నవాళ్ళు, కొంచెం మధ్యదారికి వెళ్తూ ఉన్నవాళ్ళు మర్చిపోతారో ఏమో అని వాళ్ళకి అటెళ్ళొద్దని చెప్తుంది. కానీ ఎటెళ్ళొద్దు ఉన్నదంతా ఒకటే గదా! అని మనం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మంత్రంతో సహా అన్నీ మొత్తము ఈ 8 మంత్రాల వరకు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసమే చెప్పబడ్డాయి. వాళ్ళకు ఉద్దేశించి చెప్పిన విషయాలవన్నీ. ఇప్పుడు మన శ్వేతాశ్వతరంలో గూడా ఇదే విధంగా విభాగం జేసి చూపిస్తూ ఉంటాయి మంత్రాలన్నీ. ఏ కామినః ఎవరైతే కోరికలతో ఉంటారో వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు. ఏదైనా కోరికుందంటే మరి దాన్ని తీర్చుకోవడం కోసం పనులు చేయవలసి ఉంటుంది. మరేం చేస్తాము? వాళ్ళు ఆ కర్మలను కుర్వంతః ఏవ చేస్తూనే ఉంటారు. చేస్తూ ఉండి ఏం చేస్తారు? కర్మలు చేస్తూ అయ్యో! టైం లేదండి. ఇంకా కొంచెం టైం ఉంటే ఇంకా ఎక్కువ కర్మలు చేయించండి. ఇంకా కొంత నాకు బ్రతికుండేందుకు అవకాశం ఉంటే అసలు 100 ఇయర్స్ సరిపోవండి. ఒక 120 ఇయర్సో, 400 ఇయర్స్ ఉంటే ఇంకా నేను ఎక్కువగా పనులను చేయొచ్చు అని వాళ్ళు ఎల్లకాలం బ్రతికుండాలని కోరుకుంటుంటారు. కర్మలు ఉన్నాయంటే బ్రతికుండాలనుకుంటారు. ఎందుకంటే జన్మించి ఉంటేనే జీవితం ఉంటేనే కర్మలు చేయొచ్చు. కర్మలెందుకుంటాయి? కోరికలుంటాయి. వాళ్ళకు కోరిక ఉన్నది అంటే కర్మలుంటాయి. కర్మలుంటే జన్మలుంటాయి. జన్మల్లో ఎలకాలం ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్లకు అంధం తమః ఇత్యాది చెప్తూ ఏది అంధం తమః తర్వాత ఇంక ఇవాల్టి నుంచి మనం చదువుకునేవిక్కడ. అంధం తమః ఏ ప్రవిశంతి అవిద్యాముపాసతే అని చెప్పుకుంటూ మొదలుపెడుతుందది. ఇవన్నీ చెప్తూ ఉన్నది. దాంతో పాటే కథం పునః ఏవ అవగమ్యతే నతు సర్వేషామితి అని మన పూర్వపక్షి ప్రశ్నించారు. పూర్వపక్షి అడిగిన ప్రశ్న ఏంటంటే, నీకెట్లా తెలిసిందయ్యా సిద్ధాంతి? ఇక్కడి నుంచి నువ్వు ఇంత బాగా గట్టిగా ఒక గీత గీస్తువే ఇక్కడ ఒక గీత గీస్తువే. పైన 8వ మంత్రం వరకు జ్ఞానులకు, కింద మంత్రాలన్నీ మన కర్మోపాసనల వాళ్లకు అని నువ్వు ఒక గీత ఎట్లా గీసావయ్యా? నీకెట్లా తెలిసింది? అని మన పూర్వపక్షి అడిగిన ప్రశ్నకు మన సిద్ధాంతి సరే ఉచ్యతే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం పోయిన వారం ఆపాం. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఎట్లా తెలుస్తుందంటే తెలుస్తుంది. అక్కడ ఉంది కాబట్టి తెలుస్తుంది. ఎట్లానో చూద్దాము. అకామినః. కామినః ఏమైతుంది ఇక్కడ? కామినః ఎవరైతే కోరికలతో ఉంటారో వాళ్ళు కర్మల్లో ఉంటారు.
కర్మలే చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బ్రతికుండాలనుకుంటారు అని చెప్పుకుంటూ వచ్చామా లేదా? ఈ కామం లేదనుకో అప్పుడేం జరుగుతుంది? కర్మ ఉండదు. కర్మ లేకపోతే జన్మ ఉండదు. కాబట్టి ఇంక దాన్ని స్పెషల్‌గా చెప్పాలేంటి? కోరిక ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. విషయము కోరిక లేని వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. కోరికలతో ఉంటే కర్మలు చేయవలసొస్తుంది. కర్మలు చేస్తే జన్మలుంటాయి. కాబట్టి వాళ్ళు ఎల్లకాలం బ్రతికుండాలనుకుంటారు. కోరికలు లేకపోతే కర్మలు చేయవలసిన పని లేదు. కాబట్టి వాళ్ళకి జన్మలు లేవు. వాళ్ళు వాళ్ళుగా ఉంటారు స్వస్వరూపంలో. కాబట్టి ఇది ఇంత క్లియర్‌గా ఉంటుంది డిస్టింక్షన్. కాబట్టి దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం ఇక్కడ. అకామినః ఉన్నారనుకో, వాళ్ళకు అంటే కోరికలు లేని వాళ్ళకు సాధ్య సాధన భేదోపమత్తేన యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూత్విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః ఇతి యత్ ఆత్మైకత్వ విజ్ఞానం తత్ న కేనచిత్ కర్మణా జ్ఞానాంతరేణ వా హి అమూఢః సముచ్చిచీషతి. కోరికలు లేనివాడున్నాడనుకోండి. వాడేమి సాధిద్దామనుకుంటాడు? ఏమి సాధించాలని వాడేమనుకోడు. కోరికుంటే కదా ఏదైనా సాధించాలి. కోరిక లేకపోతే ఏం సాధిస్తాడు వాడు? ఊరికనే ఉంటాడు. సాధించవలసిందేమీ ఉండదు. సాధ్యం ఉండదు. కాబట్టి సాధన గూడా ఉండదు. వాడికి కోరిక లేకపోతే సాధ్యము లేదు. సాధ్యాన్ని సాధించడానికి సాధన గూడా లేదు. ఈ భేదాన్ని సాధ్య సాధన భేదాన్ని ఎందుకంటే ఆ సాధ్యము వాడే అయి ఉన్నాడు. వాడిని వాడేం సాధించుకుంటాడు ఆత్మగా. కాబట్టి సాధ్యము, సాధన, సాధకుడు అన్న మొత్తం త్రిపుటిని మొత్తం చదును చేసి సమం చేసి పెట్టి కూర్చుంటారు జ్ఞానులు. ఆ విధంగా సాధ్యము, సాధన అన్న భేదము ఎప్పుడైతే ఉపమర్దమైపోయిందో అది బాగా దాన్ని మర్దించి లేకుండా చేశారో అప్పుడేం జరుగుతుందంటే యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవ అభూత్ విజానతః. ఎవరిలో అయితే ఆ సర్వభూతాలు ఆత్మగానే తెలుస్తూ ఉంటాయో, ఆ విధంగా తెలుసుకున్నవాడు, అంతా ఏకత్వాన్నే చూస్తూ ఉన్నవాడున్నాడనుకోండి. వాడికింక మోహమేమి, శోకమేమి అని చెప్తూ ఉన్నది మన మంత్రము. అక్కడ ఈ చెప్తూ ఉన్న మంత్రంలో ఎక్కడా గూడా కేనచిత్ కర్మణా జ్ఞానాంతరేణ వా, కర్మ చేత గాని, జ్ఞానాంతరేణ వా వేరే ఇంకే జ్ఞానము, ఆత్మజ్ఞానం కాకుండా ఇంక వేరే అనాత్మ జ్ఞానాలు ఇక్కడ ఆత్మ అంటే ఏమి? ఆత్మ అంటే నా స్వరూపము. దాని గురించి తప్ప అది కాక వేరే జ్ఞానాలేమైనా ఉంటే అనాత్మ జ్ఞానాలన్నీ వాటి వల్ల గాని, అంటే ఉపాసన వల్ల గాని, దేవుడని వేరే ఉన్నాడు, పరమాత్మ అని వేరే ఇంకొకాయన ఉన్నాడు అని వేరే జ్ఞానాల వల్ల అంటే ఉపాసనల వల్ల గాని, నేను యజ్ఞకర్మలవన్నీ బాగా జేశానంటే, పూజలవన్నీ బాగా జేశానంటే, లేతే దానాలు చేశానంటే, ఇవన్నీ జేశానంటే నాకు గొప్ప పుణ్యాలు కలుగుతాయి. వాటితో గొప్ప పుణ్య లోకాలు కలుగుతాయని ఏవేవి చెప్తారో, అవన్నీ అమూఢః, మూర్ఖత్వం లేదు వీళ్ళకు తెలివి ఉన్నది. సదసత్ వివేక జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు ఏవో కర్మలను, ఉపాసనలను వాటిని తీసుకొనొచ్చి ఈ ఆత్మ జ్ఞానంతో నా సముచ్చిచీషతి కలపరు వాళ్ళింకా. అసలు వీటి గురించి తెలిసిన వాళ్ళు, ఆత్మ గురించి ఆత్మ లక్షణాలు తెలిసిన వాళ్ళు, అనాత్మ విషయాలని చెప్పే ఉపాసనలను నేను కాకుండా ఇంకొకటి ఉన్నది అని చూపించే ఉపాసనలను, నేను ఈ కర్మ చేశానంటే నాకు ఇంకేంటో వస్తుంది అన్న కర్మలను రెండింటిని తీసుకొచ్చి ఆత్మ జ్ఞానంతో కలపరు వాళ్ళు. ఇహ తు సముచ్చిచీషయా అవిద్వదాది నిందా క్రియతే. ఇంకిక్కడి నుంచి సముచ్చిచీష అంటే కలపాలి. దేనితో ఏది కలపాలి అన్న కోరిక ఒకటుంటుంది. వేటిని కలపాలనుకుంటున్నది అంటే, అవిద్యలన్నింటినీ కలిపి ఒక కుప్ప పోయాలని నిర్ణయించుకున్నది మన వేదం ఇక్కడి నుంచి. అందుకని దాని నింద చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ నింద ఎట్లా చేస్తుంది అంటే, మళ్ళీ ఇదే విషయము మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి.
ఇక్కడి నుంచి ఈ లోకాలన్నిటిని తిట్టిపోస్తుంది. అన్నిటిని నిందిస్తుంది. అన్నీ గుడ్డి లోకాలంటుంది. అంత తమస్సంటుంది. ఇంక అంతకన్నా చీకట్లంటుంది. ఇంకేంటేంటో అంటుంది. అయితే అవన్నీ నిజంగా గూడా చాలా దుర్మార్గమైన లోకాలు. అసలు మనము ఉన్నాం ఈ లోకంలో అంటే చాలా మనల్ని మనము అసహ్యించుకోవాలి. ఇటువంటి లోకాల్లోకొచ్చి పడ్డామని మనల్ని మనం దూషించుకోవాలని అర్థం గాదు. దాని నింద ఎందుకు చేస్తుంది అంటే, ఇవి తక్కువ రకమని చూపిస్తూ ఇంకొకటి ఆత్మ అన్నది అన్నింటికన్నా గొప్పదని చెప్పాలి. కాబట్టి చెప్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మనము మర్చిపోరాదు. ఎందుకు అంటే, ఎంత మనము కర్మోపాసనల గురించి తెలుసుకుంటూ ఉన్నా గూడా, అవి తక్కువ రకమని మనం చూసుకుంటూ వాటిని చేశామంటే మళ్ళీ మనసు జారిపోతుంది. ఒకవేళ కర్మ మార్గం గాదు గానీ, మన జ్ఞాన మార్గంలో ఉన్నామనుకుంటూ మళ్ళీ కర్మోపాసనలని తక్కువ చేసి మాట్లాడామంటే మళ్ళీ మన మనస్సు భేదం చూస్తూ ఉంటుంది గాబట్టి, అది కూడా జారిపోతుంది. కాబట్టి మనము మనసు జారకుండా ఉంచుకుంటూనే, ఈ ఉపనిషత్తు చెప్తూ ఉన్న మంత్రాలను అర్థం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి, తత్ర చ యస్య ఏన సముచ్చయః సంభవతి న్యాయతః శాస్త్రతః వా తతిహ ఉచ్యతే. న్యాయంగా, శాస్త్రపరంగా దేన్ని దేనితో కలపాలి, దేన్ని దేనితో కలపడము సంభవము, కుదురుతుంది అని చెప్తూ ఇక్కడి నుంచి మొదలుపెట్టింది మన ఉపనిషత్తు. అదేం చెప్తుందంటే, తద్దైవం విత్తం దేవతా విషయం జ్ఞానం కర్మ సంబంధిత్వేన ఉపన్యస్తం న పరమాత్మ జ్ఞానం. దైవం అంటుంది, విత్తం అంటుంది. దైవం విత్తం అంటే దేవతా విషయమైన జ్ఞానం. దేవతల గురించిన జ్ఞానం అంటే ఆ దేవత అట్లా ఉంటుంది. ఆ దేవతకి 4 చేతులు, 12 చేతులు, కత్తులు పట్టుకొని ఉంటుంది. ఈ దేవత నిలబడి ఉంటుంది. ఆ దేవత అని దేవత అన్నప్పుడు ఉంటుంది అంటున్నాను గానీ, ఉంటున్నాడు, ఉంటుంది అని సగుణంగా, సాకారంగా మనము దేవతలని ఆ దేవతల గురించిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఈ దేవతా విషయమైన జ్ఞానము ఏది మనకు చెప్తూ ఉంటుందో అది ఉపాసన. అట్లానే ఈ యజ్ఞ కర్మలు చేశావంటే నీకు ఈ లోకాలు కలుగుతాయి అని కర్మ. ఇప్పుడు ఈ దేవతా విషయమైన జ్ఞానము, ఆ కర్మ రెండిటికి సంబంధం ఉన్నది. దాన్ని ఉపన్యసించడం కోసమే వీటన్నిటిని కలుపుతూ ఈ 9వ మంత్రం దగ్గర నుంచి కర్మ, ఉపాసనల్ని రెండిటిని కలుపుతూ చెప్తూ వస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తూ ఉన్నది పరమాత్మ జ్ఞానం కాదు. ఈ 9వ మంత్రం దగ్గర నుంచి చెప్పబడుతున్న విషయాలేవి ఆత్మ గురించి చెప్పరు. ఎందుకంటే ఆత్మ జ్ఞానం గురించి అదేం మాట్లాడదు. అదేం చెప్తుంది? విద్యయా దేవలోకః ఇతి పృథక్ ఫల శ్రవణాత్. ఇక్కడనే గాదు ఎక్కడైనా సరే మన వేదము, ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే విద్య వల్ల దేవలోకం కలుగుతుంది అని చెప్తుంది. దేవలోకం కలుగుతుంది అని చెప్తుంది. ఒక లోకం కలిగింది అంటే ఆ విద్య అవిద్య. ఎందుకు అంటే ఆత్మ విద్య కాకుండా ఉన్నదేదైనా అవిద్య. అదప్పుడేమవుతుంది? ఆ దేవతా విద్య, ఆ దేవతా విషయ జ్ఞానము అంటే ఉపాసన అవుతుంది. దానికి ఏ దేవలోకానికి వెళ్ళాలని ఈ సాధకుడు అనుకుంటున్నాడో, వాడు ఆ దేవత గురించిన విద్యని ఉపాసన చేస్తూ ఉంటాడు. శ్రీ విద్యా ఉపాసన అట్లా చేస్తూ ఉంటాడు. ఈ రకంగా చేసినప్పుడు వేరు వేరు ఫలాలు కలుగుతూ ఉంటాయని మళ్ళీ వేదమే చెప్తూ ఉంటుంది. తయోః జ్ఞానకర్మణోః ఇహ ఏకైకానుష్ఠాన నిందా సముచ్చిచీషయా న నిందాపరైవ ఏకైకస్య. తయోః ఆ కర్మకు, ఉపాసనలకు జ్ఞాన కర్మణోః ఆ జ్ఞానం అంటే దేవతా జ్ఞానం అంటే ఉపాసన. కర్మలు అంటే యజ్ఞక్రియలు మొదలైన కర్మలు. వీటి యొక్క అనుష్ఠానం చేస్తే ఒక్కొక్క దాన్ని పట్టుకుని ఈ జ్ఞానాన్ని, ఆ కర్మని అనుష్ఠానం చేస్తే అంటే ఉపాసనని, కర్మని అనుష్ఠానం చేస్తే కలిగే వాటి గురించి నిందిస్తూ ఉంటుందది. ఇది మంచిది గాదు, ఇది మంచిది గాదు. ఇట్లా చేశావంటే నువ్వు గుడ్డి చీకట్లతో నిండి ఉన్న లోకాల్లో పోయి పడతావు అని చెప్తుంటుంది. వాటిని ఆ విధంగా కలపడం కోసమే.
నా నిందాపరైవ ఏకైకస్య వాటిని ఒక్కొక్కదాన్ని పట్టుకొని కావాలని దూషించడం కోసమే ఈ మంత్రాలన్నీ పెట్టుకొని కూర్చోలేదు మన ఉపనిషత్తు. అది నిందిస్తున్నట్టుగా ఏం చేస్తున్నది అంటే, ఆ రెండిటిని కర్మలను, ఉపాసనలను రెండిటిని. కర్మ అంటే మళ్ళీ ఏదో పని, ఆఫీస్ జాబ్ అట్లాంటివి గాదు. అట్లాంటివి కూడా అనుకోవచ్చు దానిదేముంది. కానీ ఇక్కడ చెప్తున్నది వేదం గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, వేదంలో చెప్పే కర్మలన్నీ నువ్వు పలానా ఉద్యోగం చెయ్యి, నువ్వు కంప్యూటర్ జాబ్ చెయ్యి అని అవన్నీ చెప్పదది. వేదంలో చెప్పే కర్మలన్నీ దానాలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి అని అవన్నీ చెప్తుంది. అవన్నీ వేదోక్తమైన కర్మలు. అట్లానే వేదం ఉపాసన గూడా చెప్తుంది. నువ్వు ఈ మంత్రాలతో ఈ విధంగా యజ్ఞాలు చేశావంటే, ఈ రకంగా ఉపాసించావంటే, ఇదిగో ఇది ఉపాస్య దైవం అని వర్ణించి చెప్తుంది. ఈ దేవత మూర్తిని నువ్వు ఈ విధంగా ఉపాసించావంటే, నీకు ఇటువంటి లోకాలన్నీ కలుగుతాయని చెప్తుంది. అవన్నీ చెప్తున్న వాటిని కలిపి ఎందుకు అంటే, ఆ 2 ఆత్మ జ్ఞానంతో సంబంధం లేనివి. ఈ లోకాల్లోనే ఉంచేవి కాబట్టి, వాటిని కలిపి చూపించడం కోసమే ఇక్కడి నుంచి 9వ మంత్రం నుంచి చెప్తూ రెండిటిని ఒకే రాటకి గట్టి, రెండిటి గురించి ఒకటేలాగా. నువ్వు ఏది చేసినా సరే నీకు చీకట్లతో కూడి ఉన్న లోకాలే వస్తాయని చెప్తూ ఉంటుంది. నిందించడం ప్రధాన ఉద్దేశ్యం గాదు. వాటిని కలిపి చూపించడమే ప్రధాన ఉద్దేశంగా చెప్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత పృథక్ ఫల శ్రవణాత్ విద్యయా తదారోహంతి విద్యయా దేవలోకః న తత్ర దక్షిణాః యాంతి కర్మణా పితృలోకః ఇతి అని రకరకాలుగా ఏవేవో వేరే వేరే ఫలశ్రుతులని వినిపిస్తూ ఉంటుంది. విద్య వల్లే వాళ్ళు ఆ స్థితిని చేరుతారు, అక్కడికి ఎక్కుతారు, ఆ లోకానికి చేరుతారు అని చెప్తుంది. ఈ విద్య వల్లే దేవలోకాలకు వెళ్తారు, విద్య వల్లే అటువంటి పదాన్ని పొందుతారు అని చెప్తూ ఉంటుంది. అక్కడికి దక్షిణ మార్గంలో వెళ్తూ ఉన్నవాళ్ళు నా యాంతి చేరలేరు. దక్షిణ మార్గంలో అక్కడికి వాళ్ళు వెళ్ళలేరు అని చెప్తూ ఉంటుంది. లేదా కర్మణ పితృలోకః ఇతి కర్మలు చేశావంటే పితృలోకాలకి వెళ్తావు. విద్య వల్ల అయితే దేవలోకాలకు పోతావు అని చెప్తూ ఉంటుంది. ఒకటేమో ధూమ మార్గము, ఒకటేమో జ్యోతిర్మార్గము అని చెప్తుంటుంది. ఈ రకంగా చెప్తూ ఉన్నవన్నీ కలిపి చూపించడం కోసమే ఇక్కడ 9వ మంత్రం నుంచి చెప్తూ ఉన్నారు. నహి శాస్త్ర విహితం కించిత్ అకర్తవ్యతామితి యత్ మనం ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రంలో ఇట్లా చెయ్యి అని చెప్పింది కదా! శాస్త్రమే నువ్వు ఈ విద్య అంటే ఈ పలాని దేవతా జ్ఞానం పొందావంటే, ఈ పలాని దేవతా విద్య నీకు కలిగిందంటే, ఆ దేవతా లోకాన్ని నువ్వు పొందుతావు అని చెప్పింది. చెయ్యొద్దు అని చెప్పట్లేదు కదా! చెయ్యి అని చెప్తుంది. శాస్త్రం ఇట్లా చెయ్యి అని చెప్పింది ఎప్పుడైనా సరే, కొంచెం గూడా అకర్తవ్యం న ఇయాత్ చెయ్యగూడదు అన్నదైతే కాదు గదా! శాస్త్ర విహితమైన విషయము చెయ్యి అనే చెప్తుందది. చెయ్యొద్దు అని చెప్పట్లేదు. చెయ్యి. కానీ నీకు కలిగేవి ఏవి అని చూసుకో. అక్కడికి ఆగడానికి వీల్లేదు అని చెప్పడం కోసం మళ్ళీ మళ్ళీ అన్ని చోట్ల చెప్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు చిన్నబుచ్చుకోవద్దు. వెంటనే జ్ఞాన మార్గంలోకి మనసు వెళ్ళిపోవట్లేదు ఇక్కడికి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగతి అని జగత్ అంటే మనసు మాట వినట్లేదు. కర్మల మీదే ఉంటున్నది. ఇంకా ఏవో చేయాలని అనిపిస్తున్నది. ఇంకా ఎక్కువ కాలం బ్రతికుండాలని అనిపిస్తున్నది. ఆరోగ్యం బాగా ఉండాలని అనిపిస్తున్నది. నా వాళ్ళందరిని చూసుకోవాలని అనిపిస్తున్నది. ముని మనవడికి గూడా పెళ్ళైతే మరి వాడికి గూడా పిల్లలు పుడితే చూడాలని అనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ అనిపిస్తున్నాయి. అనిపించాయి తప్పేమి లేదు. ముందైతే అక్కడికైనా వస్తే కాబట్టే ఏం చేయాలంటే వాటికి తగులుకోకుండా చేస్తూ ఉండు అని చెప్పాలి. అందుకని వేదం చెప్తూ ఉన్న విషయాలు ఏవైనా సరే శాస్త్ర విహితమైన కర్మలు, ఉపాసనలు అకర్తవ్యమైనవైతే కావు అని ముందే మనము ఆ విషయం చెప్పుకుని ఈ 9వ మంత్రం దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్దాము. అంధం తమః ప్రవిశంతి యే అవిద్యాం ఉపాసతే తతః భూయః ఇవ తే తమః యే ఉ విద్యాయాం రతాః. మళ్ళీ ఇక్కడి నుంచి జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఓన్లీ ఇన్ఫర్మేషనల్ పర్పసెస్‌కి వినండి. తెలుసుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇది నా మార్గం అని తెలుసుకోవడం కూడా ముఖ్యము. ఎప్పుడైనా మనసు అటువైపుకి తిరిగితే ఇటొచ్చానని చూసుకొని మళ్ళీ
వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్గంలో ఉన్నవాళ్ళు వింటూ ఉండండి. ఎవరైతే అవిద్యాం ఉపాసతే, అవిద్య అంటే ఆత్మకు వ్యతిరేకమైన విషయాల గురించిన జ్ఞానం, ప్రాపంచికమైన విషయాల గురించిన జ్ఞానంతో ఉండి, ఇహపరాలు కావాలి, ఏవో లోకాలు కావాలని ఉపాసిస్తూ ఉంటారు గదా! కర్మ మార్గంలో. వాళ్ళు అంధకార బంధురమైన తమస్సు చీకట్ల లోకాల్లోకి వెళ్ళి ఉంటారు. అంధకారంతో కూడిన చీకట్లను ప్రవేశిస్తారు. అయితే ఎవరైతే ఏ విద్యాయాం రతాః, విద్య మీద వాళ్ళకి రతి ఉన్నది. వీళ్ళు ఈ అవిద్యను ఉపాసిస్తారంటే వాళ్ళేం జేస్తారు? ఏవో అగ్నిహోత్రాలు చేస్తారు, పూజలు చేస్తారు, దానాలు అట్లాంటివి చేస్తూ ఉంటారు. వేదం చెప్పినవన్నీ విహిత కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ చీకట్లను, అంధత్వంతో నిండిన చీకట్లను పొందుతారు. ఎందుకు అంటే అంధత్వం అంటే ఆత్మను చూడలేకపోవడమే గుడ్డితనము. అంతటా ప్రకాశమై ఉన్న ఆత్మని చూడలేకపోవడమే అప్రకాశము, చీకటి. ఎందుకంత చీకటి ఉంది అంటే కనిపించట్లేదు, అంధత్వం, గుడ్డితనము. అంతటా ఉన్న ఆత్మ తెలియట్లేదంటే ఏమి మరి? అంధత్వంతో నిండి ఉన్న చీకట్లతో ఉంటారు వాళ్ళు. వాళ్ళింక కొత్తగా ప్రవేశించడం గాదు, అందులోనే ఉంటారు. వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఏమి చేసినా సరే, అదే అంధత్వం అంటే ఆత్మను తెలుసుకోలేక, అదే చీకట్లు. ఎందుకంటే ఆత్మ ఉంటేనే ప్రకాశం. ఆత్మ వాళ్ళకి కనపడదు గాబట్టి చీకట్లే ఉంటాయి. ఆ రకంగా ఉంటారు మనవాళ్ళు. ఎన్ని జన్మలు వాళ్ళు పూజలు చేసినా సరే, ఎన్ని యజ్ఞాలు చేసినా సరే, ఎన్ని అగ్నిహోత్రాలు చేసినా సరే, ఎన్ని దానాలు, ధర్మాలు చేసినా సరే, వాళ్ళు అన్ని సార్లు మళ్ళీ అటువంటి జన్మలనే పొందుతూ ఉంటారు. మళ్ళీ జన్మలెత్తుతారు, మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కాన్షియస్‌గా నాకు ఆత్మ కావాలి అని బ్రహ్మ జిజ్ఞాస కలిగి దాని కోసం ప్రయత్నం చేస్తే తప్ప, ఆటోమేటిక్‌గా కర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస ఉండి కర్మలు చేసినంత మాత్రాన ఆత్మ గురించిన ఎరుక కలగదు. ఆత్మ ఎరుక లేకపోతే, ఆత్మ కనిపించకపోతే గుడ్డితనము. ఆత్మ తెలియట్లేదు, ప్రకాశం లేదు గాబట్టి అప్రకాశము, చీకటి ఇంతే ఉంటాయి వాళ్ళకి. ఎంత కాలమైనా సరే, ఎన్ని జన్మలైనా సరే, ఎన్ని పూజలు చేసినా సరే. ఇంకసలు దాన్ని మించి పైగా తతః భూయః ఇంకా ఎక్కువ అంధత్వంలోకి, తమస్సుల్లోకి ఎవరు వెళ్లి పడతారంటే, ఎవరైతే విద్యాయాం రతాః, విద్య మీద రతి ఉంటుంది గదా వీళ్ళకి. వీళ్ళకి ఇంకా విద్యల మీద నాకు ఆ లోకం కావాలి, నాకు విష్ణులోకం కావాలి, నాకు శివపదం కావాలి, నాకు లోకాలన్నీ కావాలి అని వాళ్ళు రకరకాల విద్యా ఉపాసనలన్నీ చేస్తూ ఉంటారు. ఏవి చేసినా సరే, వాటి మీద రతి కలిగిన వాళ్ళందరూ ఈ పైన చెప్పుకున్న పూజలు, ఏవో దానాలు, ధర్మాలు, అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు వెళ్ళి చేరే అంధ తమస్సుల్లో కన్నా ఎక్కువ అంధ తమస్సుల్లోకి వెళ్ళి ఉంటారు. ఇంకా ఎక్కువ వీళ్ళకి, ఇంకా ఎక్కువ. కర్మలు చేసే వాళ్ళ కన్నా గూడా ఉపాసనలు చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ చీకట్లు నిండుతాయి అని ఈ మంత్రానికి అర్థము. అంధం తమః ప్రవిశంతి యే అవిద్యాం ఉపాసతే తతః భూయః ఇవ తే తమః యే విద్యాయాం రతాః. అంధం తమః మన గురువుగారు భాష్యం చెప్తున్నారు. అందం తమః అంటే ఏమి అంటే అదర్శనాత్మకం తమః. ఆత్మ దర్శనం ఉండదు వాళ్ళకి. ఆత్మను చూడలేరు వాళ్ళు. అంతటా అనాత్మలనే చూస్తూ ఉంటారు. ఇల్లు, పిల్లలు, నా వస్తువులు, నా కార్లు, నా ఉద్యోగము, నా డబ్బులు, నావి, నావి, నేను అనుకుంటూ అనాత్మలనే దర్శించగలరు వాళ్ళు. దృశ్యాలనే చూస్తూ ఉంటారు. ద్రష్ట వాళ్ళకి తెలియదు.
ఆ అదర్శనాత్మకంగా ఉండడమే దాని పేరు అంధతమస్సు. అటువంటి తమస్సును వాళ్ళు ప్రవిశంతి చేరుతారు. ఏ ఎవరో అట్లాంటి గుడ్డి చీకట్లలోకి వెళ్ళి ఉండేవాళ్ళెవరు అంటే, ఎవరైతే అవిద్యాం. అవిద్య అంటే ఏమి? విద్యాయాః అన్యా అవిద్య. విద్యకు ఆపోజిట్. విద్య అంటే ఇక్కడ ఆత్మవిద్య. దానికి వ్యతిరేక మార్గంలో ప్రపంచ మార్గం వైపుకి వెళ్ళిపోయేదంతా అవిద్య. కర్మ అని దానర్థం. అవిద్యను ఉపాసించడం అంటే కర్మలు చేసుకుంటూ ఉంటారు. పూజలు మాత్రం చేస్తారు. మంత్రాలు చదువుతారు. మంత్రాలు కరెక్ట్‌గా చదివామా లేదా తోటి కూడా సంబంధం లేదు. వచ్చి రాక మంత్రాలు చదువుతారు. కానీ మాత్రం చదువుతారు. పూజలు వాళ్ళకి అర్థమైనట్టు చేస్తూ ఉంటారు. అగ్నిహోత్రాలంటే అగ్నిహోత్రాలు చేస్తారు. ఏమి చెప్తే అవి చేస్తారు. శారీరకంగా కర్మలు మాత్రం చేస్తారు. ఎందుకు చెయ్యాలి? ఏమి చేస్తున్నానన్న జ్ఞానంతో మాత్రం చెయ్యరు. అసలు దాని గురించి ఆలోచించరు. ఇక్కడ కూర్చో అంటే కూర్చుంటారు. అక్కడ పండు పెట్టంటే పెడతారు. ఇక్కడ ఆకు పెట్టంటే పెడతారు. అక్కడ అక్షింతలు తల మీద పెట్టుకుంటే పెట్టుకుంటారు. ప్రదక్షిణ చేయమంటే చేస్తారు. నమస్కారం చేయమంటే చేస్తారు. కూర్చోమంటే కూర్చుంటారు. ఆ రకంగా చెప్తే అది చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నాము? ఆ క్రియ వల్ల ఏమి నేర్పిస్తున్నారు అని మాత్రం వాళ్ళు ఆలోచించుకోరు. జ్ఞానంతోటి సంబంధం లేదు. కాబట్టే అవిద్య. కర్మ అని దానర్థం. ఈ కర్మణః విద్యా విరోధిత్వాత్ విద్యకి, జ్ఞానానికి విరోధము. కర్మ ఊరికే కర్మ చేస్తుందంతే. శారీరకంగా చేయడం అంతే. అందులో పైగా విచిత్రంగా ఎట్లా ఉంటుందంటే, ఆకు బెట్టు, పండు బెట్టు, వక్క బెట్టు, రూపాయి నాణెం బెట్టు అన్నీ. పసుపు పెట్టు, కుంకుమ బెట్టు, పూలు బెట్టు, కాయలు బెట్టు, ఓకే. ప్రసాదం బెట్టు, మంచిది. లేచి నిలబడు. ఆత్మ ప్రదక్షిణ చేసుకో. ఇంక కూర్చో. అని ఏవి చెప్తే అవన్నీ చేయడము. మళ్ళీ అందులో గూడా ఎందుకంటే జ్ఞానం లోపించి ఉండడం చేత కర్మ మీదే శ్రద్ధ గాబట్టి, అయితే ఎంత దూరమైనా వెళ్ళి ఆ కర్మని విపరీతంగా చెయ్యడము. ఏదో శివలింగాలకు అభిషేకం చేయడం అంటే ఇంకా అసలు ముందు వెనకాల చూసుకోకుండా లింగానికి ఏమైనా నష్టం కలుగుతుందా చూసేది లేదు. పక్కన వాళ్ళకి నష్టం, కష్టం కలుగుతుందా చూసేది లేదు. అంత తీవ్రంగా విపరీతంగానైనా చేయడం. లేదా చెయ్యమంటే ఒకటి లేకపోతే ఒకటి. ఆకు లేకపోతే వక్క, వక్క లేకపోతే తమలపాకు, అది లేకపోతే అక్షంతలు, అక్షంతలు లేకపోతే పూలు, పూలు లేకపోతే కాయలు, ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది ఏదో ఒకటి. అని ఆ రకంగా అసలు ఏ రకమైన జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మ జేయడం మీదే ఫోకస్ తోటి ఏదో ఒక కర్మ చేస్తూ ఉండడం అన్నదేదున్నదో అది విద్యకి విరోధము. విద్యకు వ్యతిరేకంగా ఉంటుంది. తాం అవిద్యాం అగ్నిహోత్రాది లక్షణాం ఏవ కేవలాం ఉపాస్తే తత్పరాః సంతః అనుతిష్ఠంతి ఇతి అభిప్రాయః. అటువంటి అవిద్యను పొద్దస్తమానము ప్రతిరోజు ఎప్పుడు చేయమంటే అప్పుడు పూజలన్నీ చేసేవాళ్ళు అగ్నిహోత్రాది లక్షణాలతో ఉన్న వాటిని కేవలం అంత మాత్రమే చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తున్నామో తెలీదు. అవసరం గూడా లేదు. ఆలోచన కూడా ఉండదు. ఆ రకంగా దాన్ని ఉపాసన మాత్రం చేస్తారమ్మా. దాని దగ్గర అది చేస్తూ ఉంటారు. ఆ తత్పరతతో ఉంటారు. చేయకుండా ఉండలేమని చేస్తారు పైగా. అలవాటయింది గదా అని చేస్తారు. చేయకుండా ఉండలేమని చేస్తారు. ఒకవేళ చేయకపోతే ఏమైనా పెద్ద నష్టాలు, కష్టాలొస్తాయని భయపడి చేస్తారు. చేస్తే ఏమైనా మంచి జరుగుతుంది, ఉద్యోగాలొస్తాయి, ప్రమోషన్సొస్తాయి, పిల్లలు బాగుంటారని జేస్తారు. ఆ రకంగా ఎవరైతే అనుష్ఠానం చేస్తూ ఉంటారో అని ఆ విద్య అన్నదానికి అర్థం. ఇప్పుడు వాళ్ళైతే ఎట్లా అయినా సరే ఆత్మ తెలియకుండా చీకట్లలోనే ఉంటారు. తతః దానికన్నా గూడా తస్మాత్ అంధాత్మకాః తమసః భూయః ఇవ బహుతరం ఏవ తే తమః ప్రవిశంతి. తస్మాత్ దానికన్నా గూడా అంధత్వంతో నిండి ఉన్న, పూర్తి చీకట్లతో ఉన్న, ఇంకా ఎక్కువ చీకట్లతో ఉన్న ఆ తమస్సుని వాళ్ళు ప్రవేశిస్తారు. ఏ ఎవరు? కర్మ హిత్వా అసలు కర్మలు కూడా చెయ్యరు. కనీసం వీళ్ళు పాపం కర్మలైనా చేస్తూ ఉంటారు. ఏదో అగ్నిహోత్రం లాంటి కర్మలన్నా చేస్తుంటారు. ఏవో చేస్తుంటారు.
నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ కర్మలను గూడా మానుకుని, ఎవరైతే మరి ఏతో విద్యాయాం ఏవ విద్యనే పట్టుకుని అంటే ఒక్క స్పెసిఫిక్ దేవతా జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుని, ఆ స్పెసిఫిక్ దేవతా జ్ఞానంతోటే రతి కలిగి ఆ రుచితోటి ఉంటారో, వాళ్ళు ఈ కర్మ చేసే వాళ్ళ కన్నా ఎక్కువ చీకట్లలోకి వెళ్ళి ఉంటారు. కర్మలు చేసేవాళ్ళు కనీసం అందరి దేవుళ్ళని పూజలు చేస్తారు. వాళ్ళు దేవతల్లో భేదం అవన్నీ చూడరు. వేరు వేరు దేవతల్ని చూస్తారు. అందరిని పూజిస్తూ ఉంటారు. ఉపాసన చేసేవాళ్ళు మరి భేదభావంతో సహా ఉంటారు. వాళ్ళు ఆత్మకి ఇంకా ఇంకా దూరమైపోతూ ఉంటారు. దాంతో వాళ్ళు ఇంకా ఎక్కువ చీకట్లలోకి, అంధత్వంలోకి అంటే ఆత్మను తెలుసుకోలేకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. తత్ర అవాంతర ఫలభేదం విద్యా కర్మణోః సముచ్చయ కారణం ఆహా! అవాంతర ఫలభేదం ఈ రెండిటికి ఇటువంటి ఫలాలుంటాయి. రెండిటికి ఆత్మ అన్న ఫలమైతే ఉండదు. రెండిటికి బ్రహ్మ ఫలం గాదు. రెండిటికి ఏవో లోకాలు ఫలంగా ఉంటాయి. ఈహము, పరము లోకాలు ఫలంగా ఉంటాయి. అయితే అవి కూడా మళ్ళీ వేరు వేరుగా ఉంటాయి. నువ్వు కర్మలు చేశావంటే పితృలోకాల దాకా వస్తాయి అని జెప్తారు. నువ్వు ఈ ఉపాసన చేశావంటే ఏ దేవుడిని ఉపాసన చేస్తే ఆ దేవతా లోకానికి వెళ్తావని జెప్తారు. అందుకనే ఆ ఫలాల్లో భేదము వాటి మధ్యలో విద్య, కర్మ, ఉపాసన, కర్మ ఈ రెండిట్లో ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఫలము, వాటి భేదాలు వీటిని బట్టి వాటిని మొత్తం ఒక గ్రూప్‌గా చెప్తూ ఉన్నారిక్కడ. కారణం అదే ఇంకంతే. కర్మలను, ఉపాసనల్ని రెండిటిని కలిపి చెప్పడానికి కారణమేమి అంటే ఫలాల వల్ల. 2 చేసినా సరే, ఈ విద్య వల్ల ఏమైతుంది? ఏ దేవతని ఆ దేవతా విద్యతో నువ్వు ఉపాసన చేశావంటే కావాలంటే ఆ దేవతా లోకం దాకా వెళ్తావని జెప్తారు. ఏదో ఈ కర్మ చేశావంటే నువ్వు పితృలోకం దాకా వెళ్తావని జెప్తారు. అయితే ఇంతవరకు ఏది చెప్పినా సరే ఇదైనా, అదైనా లోకాలే. ఆ లోకాలు కూడా మళ్ళీ వేరు వేరు లోకాలు. 2 గూడా ఆత్మకు సంబంధం లేని విషయాలు. ఆత్మ గురించి అవి చెప్పవు. అనాత్మ అంటే నేను చూస్తూ ఉన్న లోకాల గురించే నాకు చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ రెండిటిని కలపవలసి వచ్చింది. అన్యథా అఫలవతోః సన్నిహితయోః అంగితయా జామితా ఏవ స్యాత్ ఇతి. ఆ రెండిటిని ఎందుకు కలిపారు అంటే, మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనము అని చెప్తూ ఉన్నారు. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు వింటూ ఉండండి జాగ్రత్తగా. తెలుసుకుంటూ ఉండండి వాటి తేడా చెప్తూ ఉన్నారు కాబట్టి. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం వినండి. లేకపోతే ఏమైతుందంటే, ఇప్పుడు విద్యని, కర్మని అంటే కర్మని, ఉపాసనని ఒక చోట కలిపేశారనుకోండి. కలిపితే మనం ఆ రెండిటిని ఎందుకు కలిపారు అని చూసుకోవాలి. కర్మోపాసనల్ని కలిపెందుకు చెప్తున్నారు అని చూసుకోవాలి. లేకపోతే ఏమైతుందంటే, ఉపాసన ఉన్నదే అనుకోండి. నేను పలాని దేవతని ఉపాసన చేస్తూ ఉన్నాను అనుకోండి. ఆ దేవతని నేను ఉపాసన చేసే సమయంలో కూడా మళ్ళీ చదివే మంత్రాలు ఉంటాయి, చేసే పూజలు ఉంటాయి, చేసే యాగాలు ఉంటాయి, అటువంటి క్రియలన్నీ ఉంటాయి. కాబట్టి ఆ 2 సన్నిహితంగా ఉంటాయి. నేను ఒక దేవతను ఉపాసిస్తున్న సమయంలో కూడా కర్మలు చేయవలసి వస్తుంది. అప్పుడు మనమేమనుకుంటామంటే, ఈ ఉపాసన చేస్తూ ఉంటే ఉపాసన అంగి, ఉపాసనకి చేసే కర్మలు అంగాలయితాయి దానికి. పలాని పూలు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ పలాని దిక్కుగా కూర్చోవాలి. ఈ పలాని విధంగా, ఇదిగో ఈ పలాని ప్రతిమనో, పటాన్నో పూజించవలసి ఉంటుందని చెప్పినప్పుడు, ఆ పూజలన్నీ కర్మలుగా అంటే అంగాలుగా, భాగాలుగా మిగిలిందంతా ఉపాసనగా ఉన్నది అని అంగి విధంగా ఉండే ప్రమాదము ఉంటుంది. అందుకని కలపట్లేదు. ఆ రెండిటికి వేరే వేరే ఫలాలుంటాయి. కర్మకు వేరే ఫలమున్నది. ఉపాసనకు వేరే ఫలమున్నది అని తెలుసుకుని కర్మోపాసనల్ని కలపడానికి కారణము ఉపాసనకి కర్మ అంగం గాదు.
దానికి వేరే ఫలితాలు దానికొచ్చేవి దానికుంటాయని చూసుకోవాలి. రెండిటిని ఎందుకు కలిపారు అంటే, వాటికి, వీటికి ఉపాసనలకు, కర్మలకు ఫలితాలుంటాయి. అయితే 2 ఆత్మఫలం అయితే గాదు అని చూపించడం కోసం వాటిని కలిపి చెప్తూ ఉన్నారు అని మనం అర్థం జేసుకోవాలి. ఇప్పుడు దేనివల్ల ఏమొస్తుందో చూసుకుందాము. అన్యత్యేవ ఆహుః విద్యయా అన్యత్ ఆహుః అవిద్యయా ఇతి సుశ్రుమా ధీరాణాం యే నః తత్ విచచక్షిరే. ఎవరైతే నః మనకు విచచక్షిరే చెప్పారో, మనకు మన పెద్దలేం చెప్పారంటే, విద్య వల్ల అంటే దేవతా జ్ఞానం వల్ల పలాని దేవతని నువ్వు ఉపాసించావంటే ఆ దేవతా లోకాలు, ఆ దేవత ఇచ్చే ఫలితాలు నువ్వు పొందుతావు అని అట్లా ఆ ఫలితాలను అన్యత్యేవ ఆహుః అవి వేరుగా ఉంటాయి అని చెప్తారు. అట్లానే అవిద్య వల్ల అంటే కర్మల వల్ల. అసలు ఏ రకము విద్యతోటి సంబంధం లేదు. యాక్చువల్‌గా శుక్లాంబరధరం విష్ణువు అని చదువుకుంటే జనరల్‌గా వినాయకుడి మంత్రం అని తెలుస్తుంది. కానీ అది ఎందుకు చదువుతున్నారో, దాని అర్థమేంటో, ఎందుకు అది మనకి అవసరమో అవన్నీ గూడా యూజువల్‌గా తెలియవు. పైగా అది రోజు చదివి దాని అర్థమైతే ఏమో గాని, అందులో మధ్యలో విష్ణువనొస్తుంది. శుక్లాంబరధరం తర్వాత విష్ణువనుంటుంది. విష్ణువు అని చెప్తున్నారు గాబట్టి ఇది విష్ణువు గురించి చెప్తున్న మంత్రమా? మరెందుకైతే వినాయకుడి గురించని జెప్తారు అని నన్ను కొన్ని సంవత్సరాల కింద ఒకళ్ళడిగారు. నేను దాని గురించి చెప్పడం మొదలుపెట్టాను గానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. సరే ఇప్పుడు ఏంటి నీదైతే నువ్వేం చెప్తున్నావైతే వినాయకుడిదే అంటున్నావా అని అడిగారు. హ్మ్. అన్నాను. సరే అన్నారు వాళ్ళు. ఇంక అంతవరకే. వాళ్ళు చేసే కర్మకి జ్ఞానం పెద్ద అవసరం లేదు. ఈ కర్మ ఇట్లా చేయాలంటే వాళ్ళు చేస్తారంతే. ఆ రకంగా చేసేది ఏదున్నదో అది అవిద్య. దానివల్ల అంటే కర్మ వల్ల ఫలాలు అన్యత్ వేరేగా ఉంటాయని ఆహుః చెప్తారు. విద్యకి ఒక ఫలము, అవిద్యకి ఒక ఫలము అని ఎవరైతే నః మనకు చెప్తుంటారో వాళ్ళు ఆ ధీరులు అంటే అంటే బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మనము ఈ విధంగా సుశ్రుమ వింటూ ఉంటాము. తెలిసిన వాళ్ళు, జ్ఞానులు మనకేం చెప్తారంటే, అవిద్య వల్ల అంటే కర్మ వల్ల కొన్ని రకాల ఫలితాలుంటాయి. విద్య వల్ల అంటే దేవతా జ్ఞానం వల్ల, ఉపాసన వల్ల కొన్ని రకాల ఫలితాలుంటాయని వాళ్ళు చెప్తూ ఉంటే మనము వింటూ ఉంటాము అని మన ఉపనిషత్తు మనకు ఈ మంత్రంలో చెప్తూ ఉన్నది. ఉపనిషత్తు ఇన్ని ఉంటాయని చెప్పట్లేదు. తెలిసిన వాళ్ళు ఇన్ని ఉంటాయని చెప్తూ ఉంటారు అని ఉపనిషత్తే చెప్తూ ఉన్నది. ఇప్పుడు దాన్ని మనము అర్థం చేసుకోవాలి. అన్యత్ పృథక్యేవ విద్యయా క్రియతే ఫలం ఇది ఆహుః వదంతి. అన్యత్ అంటే వేరే. విద్య వల్ల కలిగే ఫలము వేరేగా ఉంటుంది. విద్య వల్ల కలిగే ఫలాలు విద్య వల్ల ఉంటాయి అని ఆహుః చెప్తూ ఉంటారు. అన్యత్ ఆహుః అవిద్యయా కర్మణా క్రియతే ఫలమితి. ఇంక లేకపోతే అవిద్య అంటే కర్మ. దాని వల్ల కలిగే ఫలం మళ్ళీ వేరుగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. తథా ఉక్తం ఎట్లా కర్మణా పితృలోకః విద్యయా దేవలోకః ఇతి. నువ్వు కర్మలు చేశావంటే పితృలోకాల దాకా వెళ్తావు. చాలా శ్రద్ధగా చేశావంటే శ్రాద్ధ కర్మలన్నీ చేశావంటే పితృలోకాలు పొందుతావు అని చెప్తారు. పూజలు చేసినా సరే దేవతలకి పొద్దున్న లేచే దీపారాధన చేసి, మంత్రాలు చదువుతూ పూజలు చేస్తే, పెద్దలకి పిండ ప్రదానాలు చేస్తూ, శ్రాద్ధాలు చేస్తే వాటన్నిటి వల్ల కలిగేదేమంటే పితృలోకం దాకా వెళ్ళొచ్చు. విద్య అంటే దేవతా జ్ఞానం. ఫలాని దేవత గురించిన జ్ఞానం కలిగి, ఈ దేవత ఇట్లా ఉంటుంది. ఇదిగో ఈ మంత్రాలకు అర్థం ఇది. ఇదిగో దాన్ని ఈ విధంగా భావన చెయ్యాలి. కాబట్టి ఈ మంత్రాలకి, ఈ మంత్రాల సమూహానికి, స్తోత్రానికి ఇదిగో ఈ ధ్యానమూర్తి. ఇదే ధ్యానమూర్తిని నువ్వు ధ్యానిస్తూ ఈ మంత్రాల్ని చదువుకుంటే, ఇటువంటి వాటితో పూజలు చేస్తే, అవన్నీ చేశావంటే, ఆ దేవత లోకం నీకొస్తుంది అని చెప్తూ ఉంటుంది.
ఇది ఏవం సుశ్రుమ మనం వింటూ ఉంటాము శృతవంతః వయం. ఎక్కడి నుంచి ధీరాణం ధీమతాం వచనం తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. ఏ ఆచార్యాః నః అస్మభ్యం తత్కర్మ చ జ్ఞానం చ విచచక్షిరే వ్యాఖ్యాతవంతః తేషామయం ఆగమః పారంపర్యాగతః ఇత్యర్థః. వాళ్ళకెట్లా తెలిసింది? నువ్వు ఈ రకంగా కూర్చో, ఇటువైపు తిరిగి కూర్చో, ఇదిగో ఈ మూర్తులను పెట్టుకో, ఇటువంటి వస్తువులను ఉపయోగించు, ఈ పూలను తెచ్చుకో, ఈ మంత్రాలను చదువు, ఇదిగో చూసావా ఇది ధ్యాన మంత్రము, ఇందులో చూపించిన ధ్యానమూర్తిని నువ్వు ధ్యానిస్తూ ఉండని వాళ్ళందరూ అట్లా చెప్తూ ఉంటారు పెద్దలు. ఆచార్యులంటే ఆచరిస్తూ ఉన్నవాళ్ళు, ఆ ఉపాసన చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు ఆ దేవతను ఉపాసించాలనుకున్న వాళ్లకు ఈ విధంగా అంటే నహ అంటే మన వంటి వాళ్ళకి ఎవరు చేయాలనుకుంటున్నారో ఉపాసనని వాళ్లకు ఆ కర్మ ఆ విధి ఎట్లా చేయాలి దాని గురించిన జ్ఞానము వాళ్ళు చెప్తూ ఉంటారు. అదెక్కడి నుంచి వచ్చింది వాళ్లకు అంటే ఆగమః వేదంలో చెప్పిన దాన్ని పారంపర్యంగా వాళ్ళు చెప్తూ వస్తూ ఉంటారు. ఆ రకంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉంటాయి. రెండు అట్లానే వస్తాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తాయి. మన పెద్దలు తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతగారులు వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉంటారు. పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత దేవుడికి ఈ రకంగా దండం పెట్టాలి. ఇదిగో ఈ రకంగా ఈ మంత్రం చదువు అని చిన్నప్పటి నుంచి శుక్లాంబరధనం లాంటివన్నీ కొన్ని నేర్పిస్తారు. తర్వాత దేవుడికి ముందు వాళ్ళ చిన్న పిల్లలైతే దీపారాధన వాళ్ళే చేసి నువ్వు దండం పెట్టుకో అని చెప్తారు. బొట్టు పెట్టుకో అని చెప్తారు. అక్షంతలు వేసుకో అని చెప్తారు. ప్రసాదం తీసుకో అని చెప్తారు. కళ్ళు మూసుకో, నమస్కారం చెయ్యి అవన్నీ చెప్తారు. కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఇంకా కొంచెం దీపారాధనతో సహా నేర్పిస్తారు. అగ్నిహోత్రాలు నేర్పిస్తారు. అవన్నీ చేస్తారు. మళ్ళీ వాళ్ళేం చేస్తారు? వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. అట్లా పరంపరాగతంగా వస్తూ ఉంటాయి. అట్లానే ఉపాసన గూడా, ఉపాసన క్రియలు కూడా పరంపరాగతంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు యతః ఏవం అతః మళ్ళీ దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేంటంటే విద్యాం చ అవిద్యాం చ యః తత్ వేద ఉభయం సహ అవిద్యయా మృత్యుం తీత్వా విద్యయా అమృతం అశ్నుతే. ఎవరైతే విద్యను అవిద్యను ఉభయాన్ని సహా కలిపి వేద తెలుసుకుంటాడో, విద్య ఒకటి సెపరేట్‌గా ఉంది అంటే ఉపాసన వేరుగా ఉంది. అవిద్య అంటే కర్మ వేరుగా ఉంది అని కొంతమంది కర్మిష్ఠులు, కొంతమంది ఉపాసకులు అని ఉపాసన చేసేవాళ్ళు ఉపాసన చేస్తారు. కర్మలు చేసేవాళ్ళు అంటే పూజలు మొదలైనవి చేసేవాళ్ళు పూజలు చేస్తారు అని వేరు వేరుగా చూసుకోకుండా ఎవరైతే విద్యను, అవిద్యను అంటే కర్మను, ఉపాసనను కలిపి వేద తెలుసుకుంటారో ఎందుకు అంటే తెలుసుకోవడం వల్ల లాభమేమి అంటే అవిద్యయా మృత్యుం తీత్వా కర్మ వల్ల అవిద్య అంటే కర్మ. కర్మ వల్ల మృత్యువుని దాటుతారు వాళ్ళు. ఈ పని ఇట్లా చెయ్యి, దానం చెయ్యి, పూజ చెయ్యి, ధర్మంగా కర్మలు చేస్తూ ఉండు అని ఈ రకంగా నేర్పిస్తూ ఉంటాయి కర్మలన్నీ. ఆ రకంగా ఒకవేళ వాడు కర్మలు చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే మృత్యువుని దాటుతాడు. ఆ తర్వాత విద్య వల్ల అమృతత్వాన్ని పొందుతాడు. ఇవి క్రమంగా జరుగుతాయి. 2 కలిపి తెలుసుకుంటే విద్యా విద్యలను రెండిటిని కలిపి వాడు తెలుసుకుని అనుష్ఠానం చేస్తే ముందు అవిద్య వల్ల మృత్యువు తొలగి తర్వాత విద్య వల్ల అమృతత్వం కలుగుతుంది. 2 కలిపి చేయడం వల్ల చాలా లాభం ఉంటుంది అని ఈ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము మన వేదము ఈ ఉపనిషత్తు ఈశావాస్యం చెప్తూ ఉన్నది. కర్మోపాసనల మార్గంలో ఉన్న వాళ్ళు చూసుకోండి. వాటిని వేరు వేరుగా చేయవలసిన పని లేదు. వేరు అని అనుకోవలసిన పని లేదు. రెండిటిని కలిపి చేస్తే కర్మ వల్ల మృత్యువుని దాటి ఉపాసన వల్ల అమృతత్వాన్ని పొందొచ్చు. విద్యాం చ అవిద్యాం చ దేవతా జ్ఞానం కర్మ చ ఇతి అర్థః. విద్య అవిద్య రెండు దేవతా జ్ఞానం కర్మ అని చెప్పబడతాయి. విద్య అంటే దేవతా జ్ఞానం. ఫలాని దేవత ఇట్లా ఉంటాడు, ఇన్ని తలలతో ఉంటాడు,
ఇన్ని కళ్ళతో, ఇన్ని కాళ్ళతో, ఇన్ని చేతులతో, ఈ రూపంతో, ఇక్కడ, ఈ విధంగా అని ఆ దేవత గురించిన విషయాలుంటాయి. దాన్ని విద్య అంటాము, దేవతా జ్ఞానాన్ని. అవిద్య అంటే కర్మ. అంటే పూజ మొదలైనవి. అగ్నిహోత్రం మొదలైనవి అని అర్థం. యః తత్ ఏతత్ ఉభయం సహ ఏకేన పురుషేణ అనుష్ఠేయం వేద తస్య ఏవం సముచ్చయకారిణః ఏవ ఏక పురుషార్థ సంబంధః క్రమేణ స్యాత్ ఇతి ఉచ్యతే. యః ఎవరైతే తదేతత్ దీన్ని ఉభయాన్ని ఆ రెండిటిని విద్యా విద్యలను సహ అంటే ఒక్కడే మనిషి ప్రతివాడు ఒక్క మనిషి ఆ రెండిటిని కలిపి అనుష్ఠిస్తే, ఆ విధంగా వాటిని కలిపి అనుష్ఠానం చెయ్యాలి అన్న విషయాన్ని వేద తెలుసుకుంటే. కర్మ వేరు, ఉపాసన వేరు అని, కర్మ మార్గం వేరు, ఉపాసన మార్గం వేరని కాదు. కర్మ, ఉపాసన రెండూ ఒక మనిషి కలిపి అనుష్ఠానం చెయ్యాలి అని వాడు తెలుసుకుంటే ఆ విధంగా చేయవలసి ఉంటుంది. ఒకే పురుషుడు వాటిని ఉభయాన్ని సహ కలిపి అనుష్ఠానం చేయవలసి ఉంటుంది అని తెలుసుకుంటే వాడు తస్య ఏవం సముచ్చయకారిణః రెండిటిని ఇట్లా కలిపేసుకుంటే, కర్మోపాసనల్ని రెండిటిని ఇట్లా వాడు కలుపుకుంటే అప్పుడు ఏక పురుషార్థం వాడు ఆ రెండిటితో ఒకే పురుషార్థాన్ని సాధిస్తాడు. మృత్యువుని దాటడము, అమృతత్వాన్ని పొందడము అని రెండు లేవు. రెండుగా చూస్తారు. కావాలంటే ఒక్క క్షణం మళ్ళీ దీని గురించి నెమ్మదిగా ఆలోచిద్దాం. మీరు కూడా ఆలోచించుకోండి నేను చెప్తూ ఉన్న సమయంలోనే. మనము పూజలు, అగ్నిహోత్రాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ ఎందుకు చేస్తాము? ప్రతిరోజు పొద్దున్న లేచి దేవుడికి దండాలన్నీ పెట్టుకుని, మంత్రాలన్నీ చదివి పూజలన్నీ ఎందుకు చేస్తాం ప్రతిరోజు? నా ఆరోగ్యం బాగుండాలి. నేను అర్ధాంతరంగా చనిపోకుండా ఉండాలి. నాకేమీ కష్టం రాకుండా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇవే కదా మనం పూజ సమయంలో కోరుకునేవి. లేకపోయినా ఎప్పుడైనా కోరుకునేవి ఇవి. అంటే ఏం కోరుకుంటున్నాము? నాకు మృత్యువు రావద్దని కోరుకుంటున్నాం అంతే గదా! పూజలు చేసి మనం ఏం కోరుకుంటాము? నాకు వైకుంఠం కలగాలి అని అవన్నీ కోరుకోము మనము. మనం పూజ చేసే సమయంలో నా ఆరోగ్యం బాగుండాలి. అర్ధాంతరంగా చనిపోకుండా ఉండాలి. నా వాళ్ళందరూ గూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇంక ఇవే ఆరోగ్యమే కోరుకుంటాం మనం. అంటే మృత్యువుని దాటాలని కోరుకుంటూ ఉంటాము. కర్మలు చేస్తే మనకు మృత్యువు రాకుండా ఉండాలి. ఆరోగ్యం బాగుండాలి అని కోరుతాము. అయితే ఉపాసన చేసేవాళ్ళు ఏం కోరుకుంటారు? ఆ ఉపాసన ఏ దేవత గురించి చేస్తున్నారో ఆ దేవతా లోకం కావాలి అని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు మృత్యువుని దాటాలి అని కోరుకోరు. మృత్యువు గురించి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఆ దేవతా లోకం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమృతత్వము. పలాని దేవతా లోకంలో నువ్వు అనంత కాలము ఆ దేవత పక్కనే ఉంటావు. ఎవరైతే శివుడి యొక్క ఈ స్తోత్రాన్ని పఠిస్తాడో వాడు శివలోకం పొందుతాడు. శివుడితో సహా ఆ లోకంలో అనుభవిస్తూ ఉంటాడు అని అట్లా చెప్తారు. నువ్వు విష్ణువుని ఉపాసించావంటే విష్ణు లోకానికి వెళ్తావు. అక్కడ అందులో గూడా మళ్ళీ సాలోక్యము, సామీప్యము మొదలైనవన్నీ ఉంటాయి. వాటితో పాటు విష్ణువు రూపంలోనే ఉండొచ్చు. విష్ణువు లోకంలో ఉండొచ్చు. విష్ణువు లాగా ఉండొచ్చు. అక్కడ ఆ విష్ణు లోకంలోని గొప్ప అనుభవాల్ని నువ్వు అనుభవించొచ్చు అని చెప్తారు. కాబట్టి అటువంటి అమృతత్వం కావాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ రెండిటిని కలిపి చెయ్యాలి, ఆ రకంగా అనుష్ఠించవలసి ఉంది అని తెలుసుకున్నాడంటే, వాడు కర్మను వేరుగా, ఉపాసనను వేరుగా కాకుండా 2 కలిపి చేశాడంటే, ఈ కర్మల వల్ల మృత్యువుని దాటుతాడు. అంటే నేను ఇప్పుడే చనిపోకుండా ఉండాలి, నా ఆరోగ్యం బాగుండాలి ఇవన్నీ అనుకుంటాడు గదా! అట్లా వాడు ఉన్నంత వరకు ఆరోగ్యంగా బానే ఉంటాడు. వెళ్ళిపోతే వాడు ఏ లోకాన్ని కోరుకుంటున్నాడో ఆ లోకాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈ అవిద్య వల్ల, ఈ కర్మ వల్ల అంటే అగ్నిహోత్రాదుల వల్ల మృత్యువంటే ఏమి? స్వాభావికమైన కర్మ, వ్యావహారికమైన జ్ఞానం.
స్వాభావికం అంటే వ్యావహారికం. మనము వ్యావహారికమైన జ్ఞానాన్ని, కర్మని పొంది వాటి వల్ల మృత్యువు అని చెప్పేదొకటుంటుంది. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా చూపిస్తున్నాను. కర్మోపాసనల మార్గంలో ఉన్నవాళ్ళు ఊరికే వినండి. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం స్పెసిఫిక్‌గా చూపిస్తున్నాను. ఈ భాష్యం రాస్తున్న శంకర్ల వారు మృత్యువు లేదు అని తెలిసిన స్థితిలో ఉన్నారు. మృత్యువు లేదు, ఉన్నదంతా అమృతత్వమే. అసలు ఉన్నది ఒకటే. ఆత్మగా ఉండగా, ఆత్మకి మృత్యువు లేదని మనకి తెలిసి ఉండగా, మృత్యువు ఒకటున్నది అని ఎట్లా రాస్తారు? ఆయనకి రాయడానికి రాదు మరి. కాబట్టి మృత్యువు అని చెప్పేదొకటుంది గదా! అని రాయవలసి వస్తుంది. ఎందుకంటే చెప్తూ ఉన్నది మృత్యువు ఉన్నది అని నమ్ముతున్న వాళ్ళ కోసం కాబట్టి, మృత్యువు అన్న పేరుతో ఆ శబ్దంతో చెప్పబడేది ఏదున్నదో, అదేమి అంటే వ్యావహారికమైన కర్మ, దానికి సంబంధించిన జ్ఞానం. తత్ ఉభయం తీద్వా వాటిని ఆ ఇహానికి సంబంధించిన కర్మల్ని, ఇహానికి సంబంధించిన జ్ఞానాన్ని రెండిటిని వదిలిపెట్టి, దాటి తర్వాత అంటే ఇక్కడికయిపోయింది. విద్యయా మృత్యుం తీద్వా అయిపోయింది. మృత్యువుని దాటిన తర్వాత మళ్ళేం జేయాలంటే, అమృతత్వాన్ని పొందాలి గదా! కాబట్టి విద్యయా అంటే దేవతా జ్ఞానేన, దేవతా జ్ఞానంతో అమృతాన్ని అంటే దేవతా ఆత్మభావం. ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో, ఆ దేవత నేనే అన్న భావాన్ని ఒకవేళ ఎవరైనా విష్ణులోకం కోసం, వైకుంఠం కోసం ఉపాసన చేస్తూ ఉన్నారు అంటే విష్ణువును, వాళ్ళు ఆ వైకుంఠాన్నే, ఆలోకాన్నే పొందుతారు. ఆలోకంలో విష్ణువు లాగానే ఉంటారు. విష్ణువుకి సమీపంగా ఉంటారు అని చెప్తూ ఉన్నప్పుడు, ఆ దేవత యొక్క లోకం, ఆ దేవత యొక్క రూపం, ఆ దేవత యొక్క గుణం ఇటువంటివన్నీ తాముగానే తమకు కలిగిన విధంగానే భావిస్తూ ఉంటారు కదా! అటువంటి భావాన్ని, అటువంటి స్థితిని అశ్నుతే పొందుతాడు వాడు. తథి అమృతం ఉచ్యతే యద్దేవతాత్మ గమనం. ఆ దేవతగా వీడు మారడమే, ఆ దేవతని ఉపాసన చేస్తే ఏం కావాలి అని వీడు కోరుకున్నాడో అది పొందడమే అమృతమని చెప్తారు. ఎందుకు అంటే, మళ్ళీ ఇక్కడ ఒక క్షణం ఆగి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకు అంటే, పలాని లోకం ఉన్నది, అది నాకు కావాలి అంటే, ఆ లోకం ఉంటుంది, నీకొస్తుంది. ఎందుకు అంటే, ఉన్నదంతా ఒకటే, అది నువ్వే. ఆత్మగా మొత్తమంతా నీ స్వరూపం. నువ్వు పలాని లోకం కావాలి అని నువ్వు భావన చేసావంటే, నీకోసం ఆ లోకము ఉంటుంది. నువ్వు ఆ లోకంలో ఉంటావు. నువ్వు ఎట్లా కావాలంటే అట్లా ఉంటావు. దాని పేరు అమృతత్వం అని కూడా చెప్తారు. అయితే ఆ లోకాలు కావాలి అన్నది కూడా అంధత్వము. ఎందుకంటే ఆత్మను వదిలిపెట్టి అనాత్మ కావాలి అని కోరుకుంటూ ఉండడం వల్ల. అయితే ఆత్మ కావాలి అంటే నా స్వరూపంగానే అన్నీ ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి ఇంకా రాని వాళ్ళు, ఇంకా ఏదో ఉన్నది వేరుగా, నాకు వేరుగా ఒక దేవత ఉన్నది. దానికి సంబంధించిందేదో నాకు కావాలి అని కోరుకున్నప్పుడు అది కూడా కలుగుతుంది. దాని పేరు అమృతం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. విద్యాం చ అవిద్యాం చ యః తత్ వేద ఉభయం సహ అవిద్యయా మృత్యుం తీత్వా విద్యయా అమృతం అశ్నుతే. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.